ఇంతవరకు మీరు జరిగించిన సన్నిధి అంతటిని బట్టి మీకు స్తుతి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ ఆత్మ ఆధ్వర్యంలో మీరు జరిగించిన విధానమును బట్టి మీకు వందన స్తుతులు ఆరోపించుకుంటూ ఉన్నామయ్యా. ఇదిగో ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి ఎళ్ళబోతూ ఉండగా నాయనా, మీ దైవ సేవకులను మీ సిలువ చాటున మరుగుపరచమని వేడుకుంటున్నాను. సుధాకర్ అయ్య గారిని నాయనా మీరు ఎత్తి పట్టుకొనండి నా ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తన పరిచర్యల్లో, కుటుంబములో నా ప్రభువా, వ్యాపారాల్లో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాను. ఎక్కడ మీ సువార్త ప్రకటిస్తే నా ప్రభువా, అయా మాటలకు అనేకులు నా ప్రభువా మీ వైపు ఆకర్షితులు అవ్వగలగడానికి మీ సహాయము దయచేయండి. ఈ దినమున మీ దాసులను మీ నోటికి బోరై మీ సిలువు చాటును మరుగుపరుచుకొని చేరువచ్చిన నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు హెచ్చరించండి, మీరు గద్దించండి, బుద్ధి చెప్పమని వేడుకుంటున్నాను ప్రభువా. అయా నీకు స్తోత్రాలు. ఎందుకంటే బ్రతికించే నీ మాట, బలపరిచే నీ మాట నా ప్రభువా, ఆదరించేది, హక్కున చేర్చుకునేది, దిద్దుబాటు కలిగించేది, సిద్ధపరిచేది గనుక నా ప్రభు అయ్యా అట్టి వాక్కుల చేత మీరు మమ్మలను నాయన ఈ దినమున తృప్తిపరచండి నా ప్రభు. మీకు స్తోత్రాలయ్యా. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును, అర్థము చేసుకునే అయా హృదయాన్ని మాకు అనుగ్రహించండి. విని విడిచిపెట్టు వారిగా కాక నాయన అట్టి వాక్కులు కంఠభూషణముగా ధరించుకోగలగడానికి నా ప్రభు అపవాదిని జయించాలంటే నీ మాటలు మాకెంతైనా అవసరమయ్యా. మీరే అపవాదిని లేఖనాల చేత జయించిన దేవుడివి గనక ఈ లోకమనే అపవాదిని నా ప్రవ్వా, మా చుట్టూ ఉన్న పరిస్థితులను మేమన్నిటినీ జయించాలంటే నా ప్రవ్వా నీ వాక్కులు మాకెంతైనా అవసరమై ఉండగా నా దేవా నాయన అట్టి నాయన వాక్కుల చేత నా ప్రభు ఈ దినమన మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ దాసులు నాయన విశుద్ధపరచి విరచి పంచి పెడుతూ ఉండగా నాయన అవి మేము నాయన తిని తృప్తి పొందినట్లుగా మా ఆత్మీయ స్థితిలో మరింత స్థిరత్వము కలిగి జీవించున్నట్లుగా పరలోక పట్టణమునకు నా ప్రభు సిద్ధపాటు కలిగి ఉండునట్లుగా మీ సహాయమును మాకు అనుగ్రహించమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు, అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి సుధాకర్ రెడ్డి గారు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. వారు హైదరాబాద్ కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడుతున్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డ్ లో సేవలు అందిస్తున్నారు. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. దేవుని నామమునకు మేము మహిమ కలుగును గాక. మనము గృహ నిర్వాహకత్వం గురించి మాట్లాడుకుంటున్నాము. గృహ నిర్వాహకత్వములో ఇంపార్టెంట్ గా కొన్ని విషయాలను చూసిన తర్వాత దాంట్లో టైం అనే విషయాన్ని మనము విశ్లేషిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. లాస్ట్ వీక్ మనము కలుసుకున్నప్పుడు సమయం గురించి మాట్లాడుతూ సమయమును సద్వినియోగం ఎలా చేసుకోవాలి మనము అనే విషయం మాట్లాడుతూ 2 తెస్సలోనిక పత్రిక నుంచి కూడా మాట్లాడుకుని అక్కడ మనం ఆపుకున్నాం. మనం ఇదే టైంని ఇవాళ కూడా కంటిన్యూ చేసుకుందాము. టైం, సమయము, నథింగ్ బట్ లైఫ్ అన్న విషయం చూసాము. ఇంపార్టెంట్గా మనం టైం మీద ఎంతసేపు స్పెండ్ చేయటానికి కారణం ఏంటి అంటే, మనకి దేవుడు వచ్చినటువంటి ఈ సమయము లేదా ఈ కాలము ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక పరిధి కలిగినటువంటి కాలం అనేసి మనకు తెలుసు. ఈ సమయము ఆయన చేతుల్లో ఉంది అన్న సంగతి తెలుసు. ఆయన రాకడ సమయము ఆయన చేతుల్లోనే ఉంది, అలాగే మన సమయము కూడా ఆయన చేతుల్లోనే ఉంది అన్న విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇవ్వబడినటువంటి సమయంలో డెఫినెట్గా మనము పని చేయవలసిన వారిగా ఉన్నాం. మనము చేతికి అంది వచ్చిన ఏ పని అయినను మీరు చేయుడి అని చెప్పి బైబిల్ మనకి బోధిస్తుంది. అది మంచిది. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ప్రకారము ఉన్నటువంటి ఏ పని అయినా సరే ఆ పనిని మనము కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి.
ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దానిలోనే మనకి ప్రమోషన్ రావచ్చు, లేదు అంటే గనక ఆ పని కంటే మించిన ఎక్కువైనటువంటి పనిని ప్రభువు మనకు అప్పగించవచ్చు. బట్ బేసికల్లీ వి నీడ్ టు వర్క్ అన్నది మనము గ్రహించుకోవచ్చు. సో ఏమి పని చేయకుండా ఉండటము అన్న దాని విషయం గురించి మనము, లేదు అంటే గనక మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటము అన్న విషయం దాని గురించి మాట్లాడుతూ మనము 2 విషయాలు మనల్ని వెనక్కి లాగుతున్నాయి. ఒకటేంటి అంటే లేజినెస్, బద్ధకము. రెండోది ప్రోక్రాస్టినేషన్, అంటే వాయిదా వేసేటటువంటి తత్వము. చేద్దాం, రేపు చేద్దాం, కొద్దిసేపాకి చేద్దాము, ఇదిగో చేస్తున్నాను, ఒక 5-10 నిమిషాల్లో చేస్తున్నాను, ఇప్పుడే చెప్పావు కదా నాకు, నేను చేస్తాను ఆగు అనేటటువంటి మాటలు మనము ఒక్కొక్కసారి మన మదర్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాము, లేదు అంటే గనక మన స్పౌస్ దగ్గర నుంచి కూడా వింటూ ఉంటాము. అరే నేను నిన్ను పని చేసి రమ్మన్నాను, ఇంకా రాలేదు, లేదు లేదు నేను వెళ్తున్నాను, ఒక 10 మినిట్స్ టైం, ఇదిగో ఇదేదో బాగుంది, ఇదేదో చేసి వెళ్తాను, ఇలాగనమాట. సో ఈ ప్రోక్రాస్టినేషన్ అన్న దాని గురించి మాట్లాడుతూ ముందుకు సాగుతున్నాం మనం. సో ఒక రిఫరెన్స్ చూద్దాం మనము. ఏమని రాసి ఉంటుంది అంటే, పని చేసి తన హౌస్ హోల్డ్కి లేదా తన గృహములో ఉన్న వారికి భోజనము సమకూర్చలేకపోవటము, లేదు అంటే గనక వారి అవసరాలు తీర్చలేకపోవటము, అది చాలా దాన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే అవిశ్వాసితో కన్సిడర్ చేయొచ్చు అంటాడు పౌలు భక్తుడు. మనము పని చేస్తూ ఆ పనికి తగినటువంటి మూల్యాన్ని సంపాదిస్తూ మన మీద ఆధారపడిన, లేదు అంటే గనక మన బాధ్యత అయినటువంటి మన యొక్క కుటుంబానికి వారి యొక్క అవసరతలు తీర్చటము అన్నది మన యొక్క విధి. అది చేయకపోవటము అవిశ్వాసి, లేదు అంటే గనక విశ్వాసాన్ని త్యజించుట, వదిలివేయటము, దానితో సమానము అనేసి పౌలు భక్తుడు మాట్లాడటాన్ని మనము గమనిస్తాం. ఈ మాట ఎక్కడుందో చూద్దాం మనం ఒకసారి. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చదువుతామమ్మా. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. సంరక్షించకపోయినట్లయితే, అది తన ఇంటి వారిని, విశేషముగా తన ఇంటి వారిని. మొట్టమొదటిగా మన ఇల్లు అంటే మన ఫ్యామిలీ, న్యూక్లియర్ గా ఉన్నటువంటి మన ఫ్యామిలీ విషయంలో ఆలోచించుకోవచ్చు. రెండవదిగా ఆలోచించి చూసినప్పుడు మన ఇల్లు ఈ రోజున ఎక్స్పాండ్ అవుతున్నటువంటి ఇల్లు, బై విచ్ ఐ మీన్ మన యొక్క సంఘము విషయంలో ఆలోచించిన, ఈ సంఘాన్ని దాటి ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఆలోచించినట్లయితే కనుక సార్వత్రిక సంఘముగా మనల్ని ఆలోచన చేసినా సరే. సో అవర్ ఫ్యామిలీ ఈజ్ అన్ ఎక్స్టెండింగ్ ఫ్యామిలీ. ఈ ఎక్స్టెండింగ్ ఫ్యామిలీలో చేతనైనటువంటి సహాయం చేయగలిగేటటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే దానికి కేవలము వర్క్ చేయటం ఒక్కటే అన్నది మనము గమనించుకోవచ్చు. వర్క్ ఈజ్ అండ్ బై మీన్స్ బై విచ్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. యాక్చువల్గా దీన్ని మనం ఇది దేవుడు ఇచ్చినటువంటి వరముగా చూసుకోవచ్చు. లేకపోయినట్లయితే కనుక ఇట్ కెన్ లీడ్ టు ఏ సార్ట్ ఆఫ్, అంటాం కదా మనము, ఏ పని చేయకుండా ఉంటే అది డెవిల్స్ వర్క్షాప్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది అనేసి ఆ రకంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వర్క్ విషయంలో. యాక్చువల్గా మన చర్చెస్లో మనం గమనిస్తూ ఉంటాము. ఎనీవే నేను జంప్ చేస్తున్నాను దానికి ముందుకు వెళ్ళటానికి ముందు. సో we need to do this. ఇది ఖచ్చితంగా ఈ పెద్దదవుతున్నటువంటి ఫ్యామిలీ అంటే మనము అటెండ్ అవుతున్నటువంటి సంఘము దగ్గర వరకు వెళ్తుంది మన యొక్క ఆలోచన. మూడవదిగా అంటే మొట్టమొదటి నా కుటుంబము, రెండవదిగా నా సంఘము, మూడవదిగా నా యొక్క సార్వత్రిక సంఘము. వీటన్ని విషయాల్లోనూ మనము జాగ్రత్త కలిగి ఉండాలి అనేసి బైబిల్ మనకి బోధిస్తున్నది.
కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి ఈ విషయంలో మనము. అంటే ఈ నిర్ణయాలు లైక్ December 31 తీసుకునేటటువంటి నిర్ణయాల కింద కాకుండా కరెక్ట్గా డెఫినెట్గా పాటించేటటువంటి నిర్ణయాలుగా తీసుకోవాలి కొన్ని నిర్ణయాలు. లైక్ ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి ఎవరైనా సరే చేయి చాస్తే ఏదన్నా అడిగినట్లయితే గనక దాన్ని ఖచ్చితంగా మన తాహతు ప్రకారం మన శక్తి కొలది వారికి సహాయం చేసే వారి కింద ఉండాలి మనం. ఇట్ నీడ్ నాట్ బి వాళ్ళు వచ్చేసేసి మనల్ని ఒక్కొక్కసారి మీకు ఐడియా ఉందా, ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకొని వచ్చి ఇదిగోండి వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 500 ఇచ్చారు అనేసి చూపిస్తూ ఉంటారు. అంత చేయలేకపోవచ్చు మనము, అంత ఇవ్వాలని మన మనసుకు కూడా ఉండకపోవచ్చు. ఎయిదర్ వే అటువంటప్పుడు కనీసం ఒక 50 రూపాయలు ఇవ్వగలుగుతామా? ఆ ఇచ్చే గుణము చాలా మంచి గుణము. ఎందుకు అంటే దాంట్లో ఒక రకమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ఉంది. ఇది దేవుడు నాకు అనుగ్రహించినది, ఇది దేవుని దయ వల్ల నేను పొందినది, దేవుని చేత దయ పొందిన వాడి కింద ఆయన దగ్గర నుంచి స్వీకరించినటువంటి వ్యక్తిగా నేను తిరిగి నా వారికి అన్న ఆలోచనలోకి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇవ్వగలుగుతాం మనం. ఇది ఎవరికో ఇస్తున్నాను నేను, ఇది నాకేం సంబంధం ఉంది, దానివల్ల నాకు లాభం ఏమిటి అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటి అంటే ఒక్కొక్కసారి మనము అక్కరలో ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఎదుటివారు సమృద్ధిలో ఉండొచ్చు. ఎదుటివారు సమృద్ధిలో ఉండి మనము అక్కరలో ఉంటే, అంటే ఎదుటివారు ఇచ్చే లెవెల్లోనూ నాకు అవసరమైన వాడిగాను ఉంటే, వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే కనుక నా అవసరం తీరకపోయినట్లయితే అన్న కండిషన్ ఆలోచించినప్పుడు దాన్ని రివర్స్ చేసి చూస్తే వాళ్ళు ఇచ్చేవారిగాను నేను తీసుకునేవాడిగాను కాకుండా రివర్స్ చేసి చూస్తే నేను ఇచ్చేవాడిగాను వాళ్ళు తీసుకునేవారిగాను ఉన్న సందర్భాలు వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు వైస్ వర్సా చేసి చూసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకరి సమృద్ధి ఒకరి అక్కరకు ఉపయోగపడాలి అనేసి పౌలు భక్తుడు మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి సో ఒక కుటుంబముగా మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు. లైక్ మేము మా కుటుంబంలో ఒక డెసిషన్ తీసుకున్నాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన గుమ్మం దగ్గరికి వచ్చి లేదా మనకి దేవుడు ప్రేరేపించిన మినిస్ట్రీలో డెఫినెట్గా మనము పార్టిసిపేట్ చేయాలి. డెఫినెట్గా మనము అక్కడ ఎంత కుదిరితే అంత, అన్నిసార్లు కుదరకపోవచ్చు, బట్ కుదిరిన ప్రతిసారి కూడా, అవకాశం ఉన్న ప్రతిసారి కూడా అది అమౌంట్తో సంబంధం లేదు, అదే విధంగా సమయంతో సంబంధం లేదు. లేదు వాళ్ళు అంటారు నాకు ఇక్కడికి రండి అంటారు, లేదంటే నేను ఒక 5 నిమిషాలు వచ్చి వెళ్ళిపోతానని అనొచ్చు. లేదు అంటే కనుక నేను లైక్ ఐ విల్ కమ్ అండ్ దెన్ గో అండి అని చెప్పవచ్చు. సో సమ్హౌ వీ నీడ్ టు మేక్ ఏ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ దేర్ నీడ్. అటువంటి డెసిషన్ తీసుకున్నట్లయితే కనుక అది డెఫినెట్గా మనకి మేలుకరంగా ఉండే అవకాశం ఉన్నది. డెఫినెట్గా దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫర్ ఇన్ నవర్ డేస్. ఈ రోజుల్లో మనము వీ కెనాట్ ఎలిమినేట్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం దూరంగా ఉంచుకొని స్టిల్ మనం బ్రతకగలుగుతాము, నాకెవరు అవసరము లేదు అని అనుకునేటటువంటి రోజుల్లో ఇది వరకు లేము అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా లేము. ఒకరి మీద ఒకరు డిపెండ్ అయ్యేటటువంటి రోజుల్లో ఉన్న వాళ్ళమే అని చెప్పి తెలుసుకోగలుగుతున్నాము. సో నెవర్ సెండ్ అవే ఎనీవన్ వితౌట్ గివింగ్ సంథింగ్ టు దెమ్. వాళ్ళు అడిగినంత కాకపోయినా సరే ఎంతో కొద్దిగా ఇవ్వటము అన్నది మనము తెలుసుకుంటాం ఇక్కడ. సో ఇది లేజినెస్కి సంబంధించినట్లయితే కనుక, ప్రొకాస్టినేషన్ గురించి ఆలోచించినట్లయితే, వాయిదా వేయటం గురించి ఆలోచించినట్లయితే కనుక, మనకి వర్క్ చేయటము మంచిది అని చెప్పి తెలుసు, ఈ వర్క్ ఈ టైంలో చేయటము అన్నది మంచిదని చెప్పి తెలుసు, అయినా సరే మనం దాన్ని వాయిదా వేస్తే జరిగేదేంటి? ఆలోచన చేసి చూడండి. మనకి తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్నే తీసుకుందాం, మనము
5కి జాయిన్ అవ్వాలి, లేదా 5:15కో, 5:25కో, 5:30కో మనకి టైం ఇస్తారు. ఇప్పుడు రెడీ లేకపోవటము అంటే ఏమయ్యే అవకాశం ఉన్నది? రెడీ అవ్వలేదు అని అంటే ఒక్కొక్కసారి అది కొన్ని అనర్థాలకి దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే వర్క్ చేయటము అన్నది మేలు అని కనుక మనము కన్సిడర్ చేసినట్లయితే, మనము పని చెయ్యాలి, మనకివ్వబడిన సమయములో మన పని చేయాలి అని గనక మనము లిటరల్‌గా తీసుకున్నట్లయితే గనక, ఎంతో కాలం లేదు నాకు, ఇచ్చిన కాలంలో నేను పని చేయాలి అని గనక లిటరల్‌గా తీసుకుంటే, దెన్ అది చేయకపోతే దాన్నేమంటారు? బైబిల్ ఏమంటున్నది అని గమనించినట్లయితే, దాన్ని పాపంతో కన్సిడర్ చేస్తుంది. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు సిన్ అని చెప్తున్నది. యాకోబు పత్రిక 4:17 మనం చూసినట్లయితే గనక, అందరికీ తెలిసినటువంటి వచన భాగమే ఇది. మేలైనది చేయనెరిగియు చేయకుండా ఉండటము అన్నది పాపము అని అంటాడు భక్తుడు. మేలైనది తెలుసు మనకు, ఇది చేయాలి అని కూడా తెలుసు, కానీ దాన్ని చేయకుండా ఉండటము దాన్ని పాపము కింద కన్సిడర్ చేయబడుతున్నది. చాలా మంది అసలు ఇంకా నాకు అసలు టైం ఉంది నా దగ్గర అనుకునేటటువంటి వ్యక్తిత్వం కొంతమంది కలిగి ఉంటారు. కంగారేముందండి అనేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అంటే దాని అర్థం ఆదుర్త పడిపోవటము అని కాదు పని చేయటంలో. ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేయటము అన్నది కరెక్ట్ అయినటువంటిది అనేది దేవుడు చెప్తున్నాడు. అందువలనే దేవుడు కూడా అంటున్నాడు, నాదైన సమయములో అంటున్నాడు. అన్నిటికీ సమయం ఉంది అని అంటాడు. ప్రతిదానికి సమయం ఉంది. విత్తు కాలము ఉంది, కోసే కాలము ఉంది అని అంటాడు ప్రొవర్బ్స్‌లో. సో ఏ పనిని అప్పుడు ఆ పని టైంలో ఆ సమయములో చేయటము అన్నది విధి కింద మనము గమనించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, ఏంటి ఈ టైం ఇలా మారిపోయింది అని చెప్పి మనం అనుకుంటాం. లేదు అంటే, అరే ఇదేంటిది బ్యాడ్ టైంలా ఉందే అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. బ్యాడ్ టైం, గుడ్ టైం అని ఉంటుందండి? ఉండదు కదా, టైం ఉంటుంది అంతే. దెర్ ఈస్ ఓన్లీ టైం. There is no bad time, there is no good time, there is no wonderful time, there is no pleasure. అలాగేమి డిఫరెన్షియేట్ అని ఏముంటుంది? టైం ఉంది. ఆ టైంని మనము ఎలా కావాలి అంటే అలాగా మలచుకోవటమే. మనకి ఏ సమయంలో ఏది చేయాలి అనేది మనము ఆ మాత్రం జ్ఞానము డెఫినెట్‌గా దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాని ప్రకారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆలోచించండి. మా చర్చ్ 9:00 బిగిన్ అవుతుంది. 9 to 12 మా టైమింగ్స్. నిన్న మేమందరము పాస్టర్ గారి చేత హెచ్చరించబడ్డాం కూడా. దాంట్లో హెచ్చరింపబడ్డ వాళ్ళు నేను కూడా ఉన్నా. సరే, దేనికో లేట్ అయింది, అది పక్కన పెట్టేసేయండి, వేరే విషయం. రకరకాల కారణాలు చెప్పినా సరే అది వేరే విషయం. 9:00 అక్కడ ఉండాలి. 9:00 ఆయన ఖచ్చితంగా, అది మేము పెట్టుకున్న నియమే, మేమందరము కలిసి పెట్టుకున్న నియమే. అటువంటిప్పుడు 9:10కి వెళ్ళవలసినటువంటి అవసరం లేదుగా, తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఫ్లైట్ టైం ఉందనుకోండి, ఎన్నింటికి వెళ్తాను నేను? డెఫినెట్‌గా టైంకి వెళ్తాను. వెళ్ళకపోతే సో ఎప్పుడైతే నేను ఆ సమయాన్ని సరిగా పాటించనో ఏం జరిగే అవకాశం ఉంటుంది అంటే, దెన్ నీడ్ 9కి అక్కడ ఉండటము అన్నది అవసరము, లేదా ఇది నా యొక్క నీడ్ నేను ఆరాధించటానికి. లేదు అంటే గనక గంటన్నర ముందు నేను ఎయిర్పోర్ట్లో ఉండటము అన్నది అవసరము. లేకపోయినట్లయితే గనక ఏం జరుగుతుంది అంటే, ఈ అవసరము నెమ్మదిగా ఇంపార్టెంట్ కింద మారిపోతుంది. ఈ ఇంపార్టెంట్ కింద మారిన తర్వాత ఏం జరుగుతుంది? సపోజ్ అదే టైంలో ట్రాఫిక్ జామ్ అయింది కొద్దిగా. ఈ ఇంపార్టెంట్ దేని కింద మారిపోయేటటువంటి అవకాశం ఉంది అంటే, ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి, లేదా గబుక్కున అదే టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చారు, మీరు పిలిచారు కదా నేను వచ్చాను, లేదా మీరు చెప్పారు కదా ఇది వచ్చాను, కొద్దిగా నాకు చిన్న పని చేసి వెళ్ళిపోండి,
మీరు నాకు ఇవ్వాల్సిన 100 రూపాయలు ఇచ్చేయాలండి, ఏదో పని వస్తుంది. సో ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ఏమవుతుంది అంటే ఇంకొక 10 సెకండ్లో లేదా ఇంకొక 10 నిమిషాల్లో అటు ఇటు అయినందువల్ల ఇది ఇప్పుడు అర్జెంట్ కింద మారింది. ఈ అర్జెంట్ నెక్స్ట్ ఏమవుతున్నది, ఇంకొకసారి ఏదన్నా జరుగుంటే, లేదు అక్కడ చెక్ చేసే వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా చెక్ చేస్తున్నారు, లేదు అంటే కనుక ఎదర లైన్లో ఉన్న వాళ్ళు ఏదో ఇంకొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళ ఐడి కార్డ్ షో చేయటానికి కానీ, లేదు అంటే కనుక లిఫ్ట్ నొక్కితే కనుక లిఫ్ట్ రావట్లేదు, లేదు అంటే కనుక పార్కింగ్ ప్లేస్ దొరకలేదు చర్చి దగ్గర. రకరకాల మన సందర్భాల్లో మీరు ఊహించి చూడండి. నేను రెండు థింగ్స్ చెప్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకటి ట్రైన్ పట్టుకోవటము లేదా ఫ్లైట్ పట్టుకోవటము అన్న విషయంలోను వర్సెస్ చర్చ్కి వెళ్ళటంలోను. చర్చ్ దగ్గరికి వెళ్ళాను, నేను నార్మల్గా పెట్టే చోట ఇంకొక లెవెల్లో పెట్టారు కాబట్టి చోటు ఎత్తుక్కోవాలి. ఆ టైంలో ఇంకొక 2-3 నిమిషాలు పోయింది. ఇప్పుడు ఈ అర్జెంట్ ఏమైపోయింది అంటే అర్జెంట్ అయిపోయింది, అంటే ఎమర్జెన్సీ అయిపోయింది. సో మొట్టమొదటిగా అది నీడ్ కింద ఉంది, అవసరం కింద ఉంది. అది ఇట్ హ్యాస్ బికమ్ నౌ ఇంపార్టెంట్, నెక్స్ట్ అర్జెంట్, నెక్స్ట్ ఎమర్జెన్సీ. సపోజ్ అసలు నేను బయలుదేరటమే నీడ్ అవసరం దగ్గర నుంచి ఏ ఇంపార్టెంట్ దగ్గర అర్జెంట్ దగ్గర బయలుదేరాను అనుకోండి, నేను ఇంట్లోంచి ఎయిదర్ చర్చ్ ఆర్ రైల్వే స్టేషన్ ఆర్ ఎయిర్పోర్ట్, అప్పుడు ఏం జరుగుతుంది, తొందరగా వెళ్ళాలని అనుకుంటా, ఎక్కువ హారన్ కొడతా, చిరాకు పడతా, అరే ఎందుకు ఇలా తోలుతున్నారు ఏంటిది అనేసి పక్కన ఉన్న వాళ్ళ మీద చిరాకు పడతా, పక్క ట్రాఫిక్ మీద చిరాకు పడతా, ఈ లోపల ఏదో యాక్సిలరేటర్ ఏదో అటు ఇటు చేస్తాను. సో ఎప్పుడైనా సరే అర్జెంట్ ఎమర్జెన్సీలోకి వెళ్ళిన రోజున యాక్సిడెంట్స్ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. యూ విల్ నాట్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ డెఫినెట్గా. సో అప్పుడు టైము, అరే ట్రైన్ మిస్ అయిపోయింది, లేదు అంటే కనుక పాటలు అయిపోయినాయి, అరే నా ఇది టైం బ్యాడ్. నో, టైమ్ ఈజ్ నాట్ బ్యాడ్, బేసికల్లీ నీ మేనేజ్మెంట్ బ్యాడ్, నువ్వు టైంని చూసే విధానం బ్యాడ్. నీ టైం అంటే అది లైఫ్ అని అర్థం చేసుకోకపోవటం బ్యాడ్, అంతే. సరైన అవగాహన లేకపోవటం బ్యాడ్, అంతే. సో we need to grow up here. సో ఈ ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే తత్వము, వెళ్ళిపోతున్నాం ఒక్క 5 నిమిషాలు, ఒక్క 2 నిమిషాలు అని అనుకుంటూ ఉంటే ఇట్ కెన్ లీడ్ టు సమ్ టైమ్స్ అర్జెన్సీ అండ్ దెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయి అది యాక్సిడెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అనేసి తెలుసుకుంటున్నాం మనం. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. అనేకమైన సంఘాల్లో, నేను మొన్న మాది యూత్ మీటింగ్ కూడా జరిగింది మా సంఘంలో, జరిగినప్పుడు థియాలజీలో నార్మల్గా థియాలజీలో ఏమేమి థియాలజీ మాట్లాడుకుంటుంటాం మనము, మీకు తెలిసింది ఏంటి? ఎప్పుడైనా అలాంటి అటెండ్ అయి ఉంటే మీరు ఏదన్నా చెప్తారా? థియాలజీ డాక్ట్రిన్స్ కింద మాట్లాడితే, సో నార్మల్గా దేవుడు, మనిషి, పాపము, ఈ 3 విషయాలు మాట్లాడతాం మనం థియాలజీలో. దేవుడు, ఓకే, వాట్ ఈస్ గాడ్ అనేది ఒక టాపిక్ కింద థియాలజీ. వాట్ ఈస్ మ్యాన్ అనేది ఒక థియాలజీ. వాట్ ఈస్ సిన్ ఈజ్ వన్ థియాలజీ. కానీ అన్ఫార్చునేట్గా ఈ రోజున మనం యాక్చువల్గా చేయవలసింది ఏంటి అంటే థియాలజీ ఆఫ్ వర్క్ విషయంలో ఒక థియాలజీ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా ఆలోచించి చూసినట్లయితే దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. అదే మనం ఈ రోజున చేస్తున్నాము. టైంని సద్వినియోగం చేసుకోవటము అంటే మనిషి తనకి ఇవ్వబడినటువంటి పనుల విషయంలో, తన యొక్క గృహము విషయములో,
ఎక్స్టెండ్ అయినటువంటి గృహం విషయములో, మరి ఎక్కువగా పెద్దదిగా మారుతున్నటువంటి గృహం విషయములో తన యొక్క బాధ్యతలను ఎరిగి ప్రవర్తించాలి అన్న విషయాల్ని మనము మాట్లాడుకుంటున్నాము. థియాలజీ వర్క్ అన్న విషయాన్ని కూడా గమనించి దాన్ని ఒక డాక్ట్రిన్ కింద తీసుకెళ్లటము ఈ రోజున దిస్ ఈస్ నీడ్, అవసరము. ఇంకా కొన్నాళ్ళు మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, అది డెఫినెట్గా చర్చెస్లో కూడా ఏమయ్యే అవకాశం ఉంది అంటే ఇంపార్టెంట్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా అది అర్జెన్సీ అవుతుంది. ఆ తర్వాత ఎమర్జెన్సీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో వర్క్ చేయటము అన్నది ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ని నాకు ఇచ్చిన దేవుణ్ణి బట్టి నేను ఆ వర్క్ని ఎక్సలెంట్గా చేసినప్పుడు దేవుడు నన్ను అప్రిషియేట్ చేస్తాడు. దేవుడు అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్గా మనుషులు నేను చేస్తున్న వర్క్ని రికగ్నైజ్ చేస్తారు. రికగ్నైజ్ చేసి నేను అనుకుంటున్నటువంటి స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయిలోనికి మనుషులు నన్ను ప్రమోషన్ ఇచ్చి నిలబెడతారు అనే దాన్ని గమనించాలి మనం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ నీడెడ్ సబ్జెక్ట్ అన్నది మనము తెలుసుకుంటాం. మొట్టమొదటగా మనము అసలు బిబ్లికల్ ఫౌండేషన్ గమనించినట్లయితే ఆదాము గారిని సృష్టించిన తరువాత దేవుడు ఆదాముకి అవ్వకి ఇచ్చినటువంటి చెప్పిన మాటల్లో అనేక మాటలు చెప్పిన దానిలో ఒక వర్క్ విషయంలో ఆయన ఏమని చెప్పాడు గుర్తుందా ఎవరికైనా? మీరు అభివృద్ధి చెందండి, ఫలించండి, వృద్ధి చెందండి, ఆ తర్వాత భూమిని నిండించండి, మీరు ఈ పండ్లల్లో ఇది తినకూడదు, ఇది తినవచ్చు, ఇవన్నీ తినవచ్చు, ఇవన్నీ చెప్తూ ఒక మాట చెప్పాడు ఆయన. ఆ మాట ఎవరికైనా గుర్తుందా? ఏదైనా తోటను ఖాయమని చెప్పాడు. ఖాయమని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? ఖాయటంతో పాటు పని చేసుకోవాలన్నాడు. సేద్యం చేసుకోవాలి, సేద్యం చేయమన్నాడు, సేద్యపరచమన్నాడు. ఒకసారి చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. 2 పనులు చెప్పాడు దేవుడు. ఒకటి దాన్ని సేద్యపరచటము, 2 దాన్ని కాయటము, కాచటము, లేదు అంటే గనక కావలి ఉండటము. ఏదైనా తోటని సేద్యపరచటము. పర్ఫెక్ట్ వరల్డ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికి ఇంకా సిన్ మన లెక్క ప్రకారము ఇంకా 3వ అధ్యాయం వస్తే గానీ సిన్ రాదు కాబట్టి, పాపంకు సంబంధించినటువంటి సర్పము రాడు కాబట్టి, కొద్దిసేపు ఇలా ఆలోచించినట్లయితే గనక పాపం ఇంట్రడ్యూస్ అవ్వలేదు, ఆదాము అవ్వలు ఉన్నారు హ్యాపీగా. అప్పటికే వాళ్ళకి మనం అనుకుంటున్నాము అలాగా, ఆ తర్వాత కయ్యూను పుట్టాడు, ఆ తర్వాత వీళ్ళు పుట్టారు, అలా అనుకుంటూ వెళ్తున్నాం మనము. కానీ అప్పటికే వాళ్ళకి పిల్లలు కలిగి ఉండవచ్చు, ఫలవంతంగా మొత్తము ఉంది. ఎన్ని సంవత్సరాలు గడిచిందో ఆ రకంగా మనకి తెలియదు. ఎందుకు ఈ మాట అనుకోవచ్చు అంటే మనము చూస్తాము ఏమని అంటే వాళ్ళకి భార్యలు ఉన్నట్లుగా చూస్తాము. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్నకి అదే సమాధానం చెప్తుంది. సో ఈ సేద్యపరిచే ప్రక్రియ చేయవలసిన అవసరమే లేదు వాళ్ళకి, ఒక రకంగా చెప్పాలి అంటే. కారణం ఏంటి అని చూసినప్పుడు ఏది పడితే అది వాళ్ళకి హ్యాపీగా దొరికిపోతుంది వాళ్ళకి. బట్ స్టిల్ వృత్తి లేదా సృష్టి ధర్మము ప్రకారము అక్కడ పడిపోతున్నటువంటి విషయాలు కావచ్చు, పడిపోతున్న ఆకులు కావచ్చు, లేదు అంటే కనుక అక్కడ తీయవలసినటువంటి కలుపు మొక్కలు అంటే తెలుసా ఎవరికైనా? పనికిరాని మొక్కలు కదా. పనికిరానివి. మంచి వాటితో పనికిరానివి అంటే పనికిరానివి అని కాదు, యాక్చువల్గా అక్కడ ఉండకూడదు. ఆ గడ్డి పెరగటము లేదా ఏదో ఒక మొక్క పెరగటము కరెక్ట్ కాదు, ఆ తోటలో పెరగటము కరెక్ట్ కాదు. మనము చేసేటటువంటి సేద్యము చేసేటటువంటి, సపోజ్ వరి వేసామనుకోండి, అక్కడ వరి మాత్రమే ఉండాలి. వరితో పాటు కలుపు మొక్కలు అంటాం వాటిని. ఆ మొక్కలు మంచివే, కాకపోతే అవి పెరిగితే వరి పెరిగేటటువంటి అవకాశం లేదు పూర్తిగా సరిగా.
అందువల్ల వాటిని తీసేయాల్సిన అవసరం ఉందన్నమాట. వి నీడ్ టు రిమూవ్ దెమ్. దాన్నే మనము సేద్యం చేయటము అంటాం. వాటిని తీసేయటము, నీళ్లు కట్టటము, ఆ తర్వాత ఆ నీళ్ల కోసం అనేసేసి కట్టటము, ఇవన్నీ విషయాలు. ఈ రోజుల్లో ఇంకొద్దిగా దూరం ఆలోచించినట్లయితే గనక ఎరువు వేయటము, ఇటువంటివన్నీ కూడా. సో ఈ పని ఏదైతే ఉందో సేద్యపరచటము అనేటటువంటి పని, ఇది ఖచ్చితంగా ఆదాం దగ్గర నుంచి ఇచ్చినదే. కాబట్టి వర్క్ ఈజ్ ఏ గాడ్ గివెన్ థింగ్ టు ద మ్యాన్. మనిషికి ఇచ్చినటువంటి ఒక బహుమానము అనేది తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత కాచుటకు అన్న మాట, అది యాక్చువల్‌గా ఇంకొక యాంగిల్‌లో చూడాలి మనం దాన్ని. పర్ఫెక్ట్ వరల్డ్‌లో అసలు కాయటం ఏముంటది? అంటే దానికి కావలి ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? అది వి నీడ్ టు డీవియేట్ ద సబ్జెక్ట్ దేర్ అండ్ దెన్ గో ఇంటూ ఎందుకు కాయవలసిన అవసరం ఉన్నది, దాన్ని ఎలాగ మనము మన అవయవాలు లేదు అంటే గనక మనం బాడీతో మనల్ని మనం ఎలాగ కంపేర్ చేసుకోవచ్చు అనేది వేరే థింగ్. బట్ ఎనీవే సేద్యపరచండి అని అనేట్లయితే గనక ఖచ్చితంగా దేవుడు చెప్పి ఉన్నాడు. వర్క్ ఇచ్చాడు దేవుడు ఆదాముకి, అవ్వకి కూడా, ఇద్దరికి కూడా ఈక్వలెంట్ గా వర్క్ ఇచ్చాడు అనేది మనం తెలుసుకుంటున్నాం. సో వర్క్ చేయవలసిన అవసరం ఉన్నది. బై ద వే మీకొక ఇంట్రెస్టింగ్ ప్రశ్న, కొంతమందికి తెలిసే ఉంటది. నేను మేబీ ఒక 10-11 ఇయర్స్ బ్యాక్, నేను 10-11 సంవత్సరాలు అయి ఉంటది. యాజ్ ఐ వాస్ పాండరింగ్ అపాన్ ఈ క్వశ్చన్ నా మైండ్కి వచ్చింది. అదేంటి అంటే, పని చేయకుండా తినేటటువంటి ఒక జంతువు ఉంది భూమి మీద. మీకు ఐడియా ఉందా? మానవుడు. రైట్ సిస్టర్. సో పని చేయకుండా ఆహారము తినడము అన్నది మనం మాత్రమే చేస్తాం. ఆ తినడం కూడా పని చేయకుండా తినేవాళ్ళు సాధారణంగా ఎక్కువ తింటారన్న విషయం మీకు ఐడియా ఉండే ఉంటది. పని చేయకుండా తినడము ఒకటి, రెండవది యు ఈట్ మోర్. ఆ మోర్తోనే, ఆ ఎక్కువతోనే, ఆ అతితోనే ఈ రోజున అనేకమైనటువంటి డిసీజెస్కి కారణము. డెఫినెట్గా తిండి విషయంలో కూడా ఉంది. టుడే సైన్స్ లిటరల్గా ప్రూవ్ చేసింది. దాన్ని బైబిల్ ఆ సైన్స్ని ప్రూవ్ చేయటానికి హెల్ప్ చేసింది. బైబిల్ని చదివినట్లయితే గనక మితముగా తినటం గురించి అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. సరైన ఆహారం తినటం గురించి అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. బైబిల్ నుంచి తీసుకొని ఈ రోజున సైన్స్ మరొకసారి సత్యాన్ని ఇది నిజమే అని, అంటే ఇది సత్యమే అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేస్తుంది. మెనీ టైమ్స్ అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓవర్ ఈటింగ్. ఎక్కువ తినటము, ఒక్కొక్కసారి సరైన ఫుడ్ తినకపోవటము, లేదు అంటే గనక ఫుడ్ని అది ఇవ్వబడినటువంటి క్రమములో కాకుండా దాని క్రమాన్ని పూర్తిగా మార్చివేసి తినడం వల్ల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు. డెఫినెట్గా ఈ సమస్యలు లేకపోతే నా వ్యాపారం నడవదు, బై ద వే. బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ వీ నీడ్ టు ఈట్ రైట్. కరెక్ట్గా తినటము అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉన్నది. రైట్. ఓకే, ఈ విషయం బైబిల్లో ఎప్పుడన్నా చదివారా మీరు? ఏ పని చేయకుండా మొండితనంగా తిరుగుతూ ఎక్కువ తినేసేసిన వాడిని రాళ్ళేసి చంపేసేయాలి అన్న విషయం ఎప్పుడన్నా చదివారా మీరు? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏ విషయము వినకుండా, మొండితనంగా ఉండి, చెప్పిన మాట వినకుండా ఎక్కువ అన్నం తినేసేసి ఉండే వాళ్ళు అంటే ఒక రకంగా భూమికి భారము అన్న విధంగా వాళ్ళని కొట్టి చంపేయాలి అన్న మాటను ఎప్పుడన్నా చదివారా బైబిల్లో? ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము
18 నుంచి 21 వరకు చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకుందాము. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కాని తల్లి మాట కాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును తాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మా మాట వినక తిండిపోతును తాగుప్రోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. సో if anybody, if he is not working, anybody who is not working at all, అసలు పని పాట లేకుండా ఉన్నారనుకోండి, what he will do? He will eat more. దాంట్లో అనేకమైనటువంటి సమస్యలు. సో ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నది. ఈ రోజున ఇది అంత ఎక్కువగా న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కి వర్తించదు అన్న విధంగా తీసుకున్నా సరే, బట్ బేసికల్లీ దానివల్ల మనం అనేకమైనటువంటి డిసీజెస్ కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి we need to consider this as an important thing in our life. సో మనకి బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నది, we need to eat right and eat right because we are working right. సరిగా పని చేసి సరిగా తినడము అన్నది దేవుడు మనకు అందించినటువంటి ఒక బహుమానము. అది ముందుకు వెళ్తున్నప్పుడు మనము ఆ మాటని కూడా తీసుకోవచ్చు. మనము 2 తెస్సలోనిక 3:10 కూడా ఈ మాట రాసి పెట్టబడి ఉంటది. ఏమని రాసి పెట్టబడి ఉంటది అంటే, అసలు పని చేయని వాడికి ఆహారం ఇవ్వద్దండి అని రాసి పెట్టబడి ఉంటది. ఎందుకు వాళ్ళకి ఆహారం ఎందుకు అని. ఇది లిటరల్ సెన్స్ లో తీసుకోకూడదు. మనము బేసికల్లీ అది లిటరల్ గా తీసేసుకోకూడదు. అంటే ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు. ఒక్కొక్కసారి ఒక మంచి ఉద్యోగం కోసం అనేసి కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ ప్రిపరేషన్ ని కూడా వర్క్ అని అనుకోవాలి మనం. అదే విధముగా ఒక్కొక్కసారి వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంటది దానికి. ఆ వెయిటింగ్ పీరియడ్ ని మనము అప్పుడేమీ చేయట్లేదు కదా నువ్వు, వెయిటింగ్ పీరియడ్ ఉన్నటువంటి ఆ 4-5 రోజులు నువ్వేమి తినకూడదు అన్న అటువంటి సెన్స్ లో తీసుకోకూడదు ఈ వాక్య భాగాన్ని. వి నీడ్ టు టేక్ దిస్, ఈ వాక్య భాగాన్ని ఒక ప్రాపర్ సెన్స్ లో తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 2 తెస్సలోనిక 3:10. మరియు మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పనిచేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకపోతే భోజనము చేయకూడదు అనేటటువంటి మాట. సో 12వ వచనం కూడా చెప్తా, అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలనని చెప్పుచున్నాము అని చెప్పి అంటాడు పౌలు భక్తుడు. సో లిటరల్ గా ఇట్ డజంట్ మీన్ లిటరల్లీ దాన్నే తీసుకొని దాన్ని ప్రసంగం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ అవర్ పార్ట్. ఒక్కొక్కసారి వెయిటింగ్ టైం ఉండొచ్చు, ఒక్కొక్కసారి కొన్ని కారణాల వల్ల కొంతమంది కొన్ని పని చేయలేనటువంటి కండిషన్ లో ఉండొచ్చు. సో కొన్ని థింగ్స్ మనకి తెలిసి ఉండకపోవచ్చు ఎదుటి వ్యక్తి గురించి. కాబట్టి లిటరల్ సెన్స్ లో కాకుండా బట్ బ్రాడర్ సెన్స్ లో తీసుకొని చూస్తున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇది దట్ ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్, అంటే చేయగలిగి చేయలేకపోవటము, తెలిసి చేయలేకపోవటము, బద్దకించి చేయకపోవటము, లేదు అంటే చేద్దాంలే పర్లేదులో అనేటటువంటి యాటిట్యూడు, దాన్ని వదులుకోవాలి మనము అన్న సెన్స్ లోనే, ఆ బ్రాడర్ సెన్స్ లోనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరికే ఐడియల్ గా కూర్చోటము, పని ఉన్నా సరే ఆ పని చేయకుండా అలాగే ఉండటము, అలా ఉంటే ఏమవుతుంది అంటే నెమ్మదిగా అది ఎమర్జెన్సీలోకి వెళ్తుంది అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. కాబట్టి దెర్ ఈస్ నో నీడ్ టు డూ ఆల్ దోస్ థింగ్స్. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే కుటుంబంలో
దీన్ని బట్టి కూడా కలహాలు బిగిన అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొద్దిగా ఎక్కువ టైం వేస్ట్ అవ్వటానికి అది జొప్పబడుతుంది కుటుంబంలోనికి అనవసరంగా. ఇలాగే ఉంటది. ఏంటంటే అన్నయ్య చేస్తున్నాడా, చెల్లి చేస్తుందా, అక్క చేస్తుందా, మీరు చేస్తున్నారా అన్న విధమైనటువంటి ఆర్గ్యుమెంటేటివ్ నేచర్లోనికి ఫ్యామిలీ వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. సో వీ కెన్ ఓన్లీ సెట్ ఎగ్జాంపుల్ కదా. మనకి బైబిల్ తెలిసిన మనము ప్రార్థన చేస్తున్నటువంటి మనము ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి కాబట్టి, మనం ఒక మాదిరిని సెట్ చేయాలి కాబట్టి, ఖచ్చితంగా వర్క్ చేసే విషయంలో మనము ఈ జ్ఞానం కలిగి ఉండటము మనందరికీ కూడా మంచిది అనేసి తెలుసుకుంటున్నాము. ఓకే, డెఫినెట్గా ఎంటీ మైండ్ అన్నది డెవిల్ వర్క్షాపే. ఖాళీగా ఉన్నామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీడు ఆడుకుంటాడు, అక్కడికి వచ్చేసేసి సరదాగా ఆడుకునేటటువంటి అవకాశం ఉన్నది. వాడి పని చేసుకుంటాడంట. ఎవరు? సాతాను వాడి పని చేసుకుంటాడంట ఆ ఎంటీ మైండ్తో. కాబట్టి అటువంటి అవకాశం మనము ఇవ్వకుండా ఉండటము మంచిది అనేసి చేయాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటాడు అంటే, దేవుణ్ణి గ్లోరిఫై చేయటానికి తినండి. ఇది అందరికీ తెలిసిన మాట అయి ఉంటుంది కదా. 1 కొరింథీ 10:31 చదువుకుందాం ఒకసారి. లెట్ us గ్లోరిఫై ద గాడ్ అన్నటువంటి మాట. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్. ఏంటి వస్తుంది మనము తినడములో దేవుని మహిమ ఏమొస్తుంది? మనం ఆ తినడము ద్వారా తినడము ఒక ఎనర్జీ కోసం తినాలి. అంటే మనకి శక్తి కావాలి కాబట్టి తినాలి. అంటే ఎప్పుడు తినాలి? ఏ టైంలో తినాలి? కొన్ని విషయాలు ప్రిస్క్రైబ్ చేసినట్లుగా చేస్తుంటాం మనము. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి. ఇది మనకి ఇవ్వబడింది, అవునా? లేదా ఇది మనకి నేర్పించబడింది, లేదా మనం చిన్నప్పటి నుంచి విన్నది. కాబట్టి ఇది కంటిన్యూ అయిపోతా ఉన్నది. కానీ బేసికల్లీ దేవుణ్ణి గ్లోరిఫై చేయటము అన్న మాటని మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు వాట్ వీ కెన్ అండర్స్టాండ్, మనం ఇంటర్నల్ మీనింగ్ ఏం అర్థం చేసుకోగలుగుతాము అంటే, దేవా ఈ అన్నము నాకు దొరకటము నీవిచ్చినటువంటిది అనేసేసి దేవుణ్ణి మహిమపరచటం. సరే, ప్రేయర్ చేస్తాము, దేవా లేని వాళ్ళకి ఇవ్వు, అనేకుల్ని గుర్తు చేసుకో, లేని వాళ్ళని నాకైతే ఇచ్చావు, ఫైన్ ఎనఫ్. కానీ బేసికల్లీ ఇది యూ కెన్ ఓన్లీ అంటే ఇంటర్నల్ హార్ట్తో లోన నుంచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆ మాట ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే, మనము నిజంగా వెన్ వి ఫీల్ హంగ్రీ, ఆకలి కొన్నప్పుడు, ఆకలి పుట్టినప్పుడు, ఆకలిని అర్థం చేసుకున్నప్పుడు అది చెప్పగలుగుతాం మనము. ఆ టైం ఎప్పుడైతే ఆకలి వస్తుందో, ఆ ఆకలి వచ్చినప్పుడు దెన్ వి లిటరల్లీ ఎంజాయ్ ద ఫుడ్. ఆ ఎంజాయ్మెంట్లో అప్పుడు దేవునికి వందనాలు చెప్పగలుగుతాం. దెన్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్, దేవుడు మహిమపరచబడతాడు అనేటటువంటిది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న శుక్రవారం నాడు చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయి ఉంటుంది, నేను అది మా హోమ్ మేకరు ఒరిస్సాలో, సార్ మీరు చాలా రోజులు అయింది చికెన్ పకోడీ అని చెప్పి గుర్తు చేశాడు. సరే అనేసి చేయన్నాను. కానీ నేను వర్క్ చేసుకొని రిటర్న్ వచ్చేసేసరికి కొద్దిగా సమయం అయిపోయింది. అరౌండ్ 8:30, 9 అయిపోయింది. 9 o'clockకి తిన్నాను నేను. అది చాలా రోజుల తర్వాత 9 o'clockకి నేను తినటం జరిగింది. నాకు మర్నాడు ఆకలి లేదు. ఆ తర్వాత వాడేమన్నా టిఫిన్ చేయమంటాడు, నేను అంటాను నాకేం ఆకలి లేదంటాను. మళ్ళీ నేను ఫుడ్ని ఎప్పుడు ఎంజాయ్ చేశాను అంటే, మళ్ళీ అరౌండ్ 2:30, 3 o'clock ఎంజాయ్ చేయగలిగాను నేను ఫుడ్ని మళ్ళీ. అప్పుడు ఇంకా బాగా ఐ రియలైజ్, దేవా ఇది కదా నువ్వు నాకు చెప్తున్నది, దట్ గ్లోరిఫైయింగ్ గాడ్ బై
ఈటింగ్ ద ఫుడ్ అనేసి ఎనర్జీ కోసమే కదా. వెన్ ఐ డోంట్ రిక్వైర్ ఎనర్జీ, వై ఐ ఈట్? ఎందువల్ల తింటున్నాను నేను? కొంతమంది ఈ ప్రశ్న అంటూ ఉంటారు కదా, వీడు తినటం కోసం బ్రతుకుతున్నాడు రా అని అంటుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ మనము ఉండకూడదు. మన బ్రతుకు, మన లైఫ్, మన టైం ఇక్కడ ఉన్నది అనేకమైనటువంటి మంచి పర్పసెస్ దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. వాటిని చేయటం కోసమే ఉన్నాం తప్పితే వీఆర్ నాట్ హియర్ టు రుచులు లేదా రుచి చూడటం కోసం మనము ఇక్కడ లేము. మనము ఇట్స్ ఫైన్, రుచులు చూడటము ఫైన్, బట్ ఇట్ షుడ్ నాట్ లీడ్ టు గ్లుటనీ. అంటే అతిగా తినటము అనేటటువంటి వ్యాధిలోనికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనము వెళ్ళకూడదు. బికాస్ దానివల్ల ఏమవుతుంది అంటే మన లైఫ్ టైంని మనమే తగ్గించుకుంటున్నాము. మీరు నమ్మకపోవచ్చు ఈ మాటని, బట్ మన లైఫ్ టైం తగ్గిపోవటానికి కారణము మనము అతిగా తినేటటువంటి తిండి అనేసి సైన్స్ ప్రూవ్ చేసింది. అదే మాట బైబిల్ మనకి చెప్తున్నది. డిసీజెస్ కి కారణం అదే అనేసి చెప్తున్నది. వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. If we cannot relate time to our life, time is nothing but life. నా జీవితమే టైం అన్నది కనుక మనం అర్థం చేసుకోకపోయినట్లయితే ఈ ప్రమాదాలన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. నో డౌట్ ఈ జ్ఞానం నాకు 2000 నా కిడ్నీ సమస్యతో ఇంకొద్దిగా ప్రశస్తంగా అర్థమవటం బిగిన్ అయినాయి. బట్ ఈ మాటల ద్వారా మేబీ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మై ఎగ్జాంపుల్. సరిగా జీవించటము అన్నది నా ఎగ్జాంపుల్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. లేదు అంటే కనుక నేను పడ్డ అవస్థలు మీరు పడి కూడా నేర్చుకోవచ్చు. దేర్ ఆర్ 2 ways ఆఫ్ లెర్నింగ్. ఒకటి, ఎదుటివాడు పడ్డ అవస్థని బట్టి నేర్చుకోవచ్చు. ఎదుటివాడు తిన్నటువంటి పిడిగుద్దుల్ని బట్టి నేర్చుకోవచ్చు. 2, నేను కూడా తిని వాటిని పిడిగుద్దులు తిని వాటి గుండా వెళ్ళి తర్వాత నేర్చుకుంటాను అని అనవచ్చు. చాయిస్ ఎప్పుడు వ్యక్తిదే, మనిషిదే. సో బెటర్ వే ఏంటి అనేది చూసినట్లయితే మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ ఫ్రమ్ ద అదర్స్ ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఎదుటి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మనము గుణపాఠాలు నేర్చుకోవటము బెటర్ థింగ్ అనేది మనము తెలుసుకోగలుగుతున్నాము. ఇప్పుడు దేవుని మహిమ కోసం చెప్తున్నాను నేను మీకు. ఐ వాజ్ డయాబెటిక్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ 30 years టైం నుంచి. నేను 29లోనో 30వ సంవత్సరంలోనో నేను డయాబెటిక్ అనుకుంటా. ఇప్పటికి దగ్గరగా 58 కదా, 28 సంవత్సరాలు, 29 సంవత్సరాలు అయింది. సో నెగ్లెక్ట్ చేసినందువల్ల నేను ఆ ప్రాబ్లంలో పడ్డాను. సో నా లైఫ్ టైంలో ఒక 3 years అలాగా బెడ్ మీద, లేదు అంటే కనుక రోగముతో ఎటువంటి ఉపయోగం లేకుండా ఇతరులకు భారంగా గడిచిపోయింది. నా వైఫ్కి కావచ్చు, నా బిడ్డకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా భారంగా గడిచిపోయింది. అలా ఉండకూడదు లైఫ్ బేసికల్లీ. That is why we need to learn from the experiences. Proverbs. సామెతలు చెప్తుంది ఒక మాట. 27వ అధ్యాయము 27వ సామెతల గ్రంథము 7వ వచనము. ఇరవై 7 చదువుతారండి. ప్రోవర్బ్స్. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయను, ఆకలి కొన్న వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. ఆమేన్. కడుపు నిండిన వాడంట ఏం చేస్తాడంట? తేనె పట్టు, మంచి తేనె పట్టు ఉంటే దాన్ని ఇప్పుడు నాకొద్దు
అనేసి దాన్ని తొక్కివేయటము అంటే పక్కన పడేస్తాడంట, ఇంట్రెస్ట్ చూపియాడంట. అదే ఆకలి కొని ఉంటే గనక ఆ చేదు వస్తువు కూడా ఎలా కనిపిస్తుందంట, తీయగా. నా భార్య అంటా ఉంటది, ఆకొన్న కూడు అమృతము అంటది. ఆకలితో ఉన్నప్పుడు కూడు అన్నము అమృతముతో సమానము అనేటటువంటి మాట. సో ఆకలిని ఎరిగి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్. ఎనీవే టాపిక్ డైవర్ట్ చేయొద్దు. ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ మనము ఆకలి పుట్టాలి. మనకి ఆకలి పుట్టాలి అంటే, ఆకలి పుట్టేది ఎప్పుడు పుడుతుంది అంటే మనం వర్క్ చేసినప్పుడు మాత్రమే. సో వి నీడ్ టు వర్క్. మనకి ఇవ్వబడినటువంటి ఆ సమయం ఏదైతే ఉందో, ఈ సమయం ఏదైతే ఉందో, ఇంకా బ్రతికే ఉన్నాం కాబట్టి మనము దాన్ని సద్వినియోగపరచుకోవటము అంటే, దాన్ని ఉపయోగకరంగా మరల్చుకోవటము అంటే, దెన్ వాట్ ఎవర్ వర్క్ హ్యాస్ బీన్ గివెన్. ఓకే, ఇప్పుడు ఉన్న కండిషన్ ప్రకారం ఓన్లీ ప్రేయర్ చేయగలుగుతారా? ప్రేయర్ చేయండి. లేదు, మీరు కూర్చున్న కుర్చీ మీరు తీసి పక్కన పెట్టగలుగుతారా? వరుసలో సర్దగలుగుతారా? చేద్దాం. లేదా మీరు కూర్చున్నటువంటి ఆ దుప్పటిని కొద్దిగా దులపగలుగుతారా? చేద్దాము. సమ్ వర్క్ హ్యాస్ టు బి డన్. ఏదో ఒక పని ఖచ్చితంగా చేయాలి. ఆ వర్క్ లో మనము నిమగ్నం అవ్వాలి. లేకపోయినట్లయితే కనుక వి విల్ గో హేవైర్, అటు ఇటు అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పీరియడ్ గివెన్ టు అస్ ఇన్ ద లైఫ్ వెరిన్ వీ నీడ్ టు వర్క్ అన్నది మనము అర్థం చేసుకోవాలి. లేకపోయినట్లయితే ఇట్ విల్ బి వేస్టెడ్ ఫర్ నథింగ్ కింద అయిపోయేటటువంటి అవకాశము డెఫినెట్ గా ఉన్నది. ఎక్లీషియేట్స్ ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. మూడో అధ్యాయము 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని నేను తెలుసుకుంటుని. ఆమేన్. మన లైఫే ఒక బహుమానం అయితే, మనం బ్రతికి ఉండటము, లేదు అంటే కనుక జీవించటము, మనము పుట్టటమే ఒక బహుమానం అయినట్లయితే, దేవుడిచ్చిన బహుమానమే అయితే, మనకి రక్షణ అన్నది ఇంకొక బహుమానం అయినట్లయితే గనక, కష్టార్జితము అంటే కష్టించి అర్జించటము, అంటే పని చేసి సంపాదించటము, ఆ తర్వాత సుఖముగా అనుభవించటము. ఆ సుఖముగా అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ సుఖానుభవాలు మనకి అన్న పానీయాలతో రావటము అన్నది, ఈ 3 విషయాలు కూడా మనకి దేవుడు అనుగ్రహించేటటువంటి గిఫ్ట్స్. అంటే నేను పని చేస్తున్నాను, నాకు ఆకలి అవుతున్నది, నాకు దాహం వేస్తున్నది, దాన్ని బట్టి నేను తిన్న తర్వాత సుఖమును అనుభవిస్తున్నాను, నా భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నాను అన్నటువంటి 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇది దేవుడిచ్చేటటువంటి బహుమానమే. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ అన్నది మనము తెలుసుకోగలగాలి. దీంట్లో కనుక మనము లేదు నేను పని చేయను, ఆహారం తింటాను, నా భార్య బిడ్డలతో ఉంటాను అంటే కుదరదు అలాగా. అదే విధముగా నేను పని చేస్తాను అండ్ దెన్ నా భార్య పిల్లల విషయం దేవుడు చూసుకుంటాడు. ఇది కొంతమంది ఎస్పెషల్లీ దేవుని పని చేసేటటువంటి పాస్టర్స్ విషయంలో కొన్నిసార్లు జరుగుతుంది. ఇది దట్ ఈస్ ఆల్సో నాట్ రైట్. దేనికి సంబంధించింది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలనుకుంటున్నాడు దేవుడు. అంటే సోషల్ గా కావచ్చు, లేదు అంటే గనక నేర్చుకునే విషయంలో కావచ్చు, బైబిల్ చదువుకునే విషయంలో కావచ్చు, అంటే స్పిరిచువల్ గా కావచ్చు, లేదు అంటే గనక అప్పుడప్పుడు ఆట విడుపు ఉండాలి కాబట్టి కొద్దిగా బయటికి తిరిగి రావటం అనేటటువంటిది, లేదా హోటల్కి వెళ్ళి రావటం అనేటటువంటి విషయంలో కావచ్చు, లేదు అంటే గనక ఇతరులతో
సంభాషణ విషయంలో కావచ్చు, అనేక విషయాలు ఉన్నాయి మన చుట్టూ. ఈ స్పియర్ ఆఫ్ లైఫ్ లో మనము ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించడానికి ఉన్నాము. అందులో ఒకటి మనకు అనుగ్రహించిన, దేవుడే అనుగ్రహించినటువంటి మన యొక్క కుటుంబము కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ విషయంలో కూడా మనము ధ్యాస కలిగి ఉంటాం. లేదు 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 నేను ఓన్లీ పని మాత్రమే చేస్తాను అని అంటే అలాగా కుదరదు. బర్న్అవుట్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది ఆ టైంలో. అంటే ఇంకా పని పట్ల విసుగు చెందేటటువంటి అవకాశం ఉన్నది. అలా జరగకుండా చూసుకోవాలి మనం. వి నీడ్ టు బి కేర్ఫుల్ రిగార్డింగ్ ద బర్న్అవుట్ ఆల్సో. ఓన్లీ అదొక్కటే కాదు, వీఆర్ మేడప్ ఆఫ్ సో మచ్ ఆఫ్ వెరైటీగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ వెరైటీగా మనము జీవించాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి దేవుడు అనేది తెలుసుకుంటున్నాం. ఈ మాటతో మనము, ఈ ఆఖరి మాటతో మనము ముగించుకుందాము. ఏంటి అంటే అది ఈ టైం విషయం దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్ రాసినటువంటి పండితుల దగ్గర నుంచి, ప్రవక్తల దగ్గర నుంచి, లేదా బైబిల్ కనుక్కున్న దగ్గర నుంచి, దేవుడు రాసించినటువంటి అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా టైం విషయంలో ప్రభు రాబోతున్నాడు అనేసి అనుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మనము అనుకుంటున్నాము. ఏమని అంటున్నాము? మనము మేబీ చివరి దినాల్లో ఉన్నామేమో అనేసి ఇప్పుడు మనము అనుకుంటున్నాం మనము కదా. కానీ క్యాలిక్యులేషన్ ఆఫ్ ద టైం మనకైనట్లయితే, ఏ రకంగా అయినట్లయితే 70-80 ఇయర్స్ అన్నది, లేదు అంటే 90 ఇయర్స్, లేదా మ్యాక్సిమం ఇంకా బ్రతికినట్లయితే కనుక 90, 92, 93 అలాగేదన్నా బ్రతుకుతున్నట్లయితే దేవుడి క్యాలిక్యులేషన్ వేరుగా ఉంది అనేది కూడా చూసుకోవాలి మనం. ఎందుకు ఈ మాట చెప్పి ముగించుకోవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనాయి? యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలైనాయండి? 2025. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. 2025 సంవత్సరాలైనాయి. ఎందుకంటే బీసీ ఏడి కింద కాలం డివైడ్ అయిపోయింది కాబట్టి. బ్రదర్, మనము జీసస్ పుట్టిన దగ్గర నుంచి కదా కౌంట్ చేస్తాము క్రీస్తు శకం అని. అప్పుడు 25 అంటే తగ్గద్దేమో కదా. జీసస్ 23.5 ఇయర్స్ ఉన్నారు కదా భూమి మీద. అది లెస్ చేయాలి. అది లెస్ చేయని అవసరం లేదా? పోనీ అది కూడా కలపండి లేదా లెస్ చేయండి, ఏమైనా సరే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 33 ఇయర్స్. ఓకే. ప్రభు పుట్టుక నుంచి అన్నది అంటే యేసు ప్రభు కాలాన్ని రెండుగా విభజించాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సాధారణంగా ఏంటి అంటే యేసు ప్రభు ఆరోహణమైన దగ్గర నుంచి అనేది లెక్కేస్తాము. అక్కడి నుంచి క్రీస్తు కాలము అంటాము. దాన్నే మనము ఏడి అంటున్నాము. కాబట్టి ఒక 33 ఇయర్స్ అటు ఇటు కావచ్చు మన యొక్క క్యాలిక్యులేషన్ లో. అంతకుమించి ఏమి పెద్ద విషయం లేదు. ఓకే. సో ఇప్పటికి 2025 నుంచి 2050 సంవత్సరంలోకి వచ్చాం అనుకోండి. పోనీ అంటే అప్పటి నుంచి కూడా జనాలు ఏమంటున్నారు? ప్రజలు ఏమనుకుంటూ వస్తున్నారు? క్రీస్తు భక్తులు ఏమనుకుంటూ వస్తున్నారు? దేవుడు రానై ఉన్నాడు. మనము అంటున్నాం ఇప్పుడు ప్రభు రానై ఉన్నాడు అనేసి. చాలా మంది అన్నారు ప్రభు ఇంకొక 10 సంవత్సరాల్లో వస్తాడు, 1 సంవత్సరంలో వస్తాడు, వచ్చే సంవత్సరం వస్తాడు, 2027లో వస్తాడు. ఏదో క్యాలిక్యులేషన్స్ ఏవో చెప్తున్నారు. కానీ ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని దేవుడు తండ్రి కుమారుడే చెప్పాడు. ఏమని అంటే అవి తండ్రి వశంలో ఉన్నాయి, మీకు అవసరం లేదు, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అనేసి. యాక్చువల్గా దేవుడికి ఎన్ని రోజులు అయినాయి? 2 రోజులు. ప్రిసైజ్ గా చెప్పాలి అంటే 2.02 రోజులు అయినాయి ఇప్పటికంతే. $2.02 డేస్ అయినాయి దేవుడికి అంతే.
సో ఎందుకు మనం ఎక్కువ వరి అయిపోతూ ఉంటాం. రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ సొలొమన్. ఇప్పుడు మనం ఆఖరిగా చదువుకున్నటువంటి ఎక్లెసియస్లో చదువుకున్నటువంటి వచన భాగం 3:13. అన్నపానములు పుచ్చుకుంటూ కష్టార్జితముతో సుఖ సంతోషముతో బ్రతకటము. ఆ 3 విషయాల్ని గుర్తుపెట్టుకున్నట్లయితే మనము ధన్యులము. టైమ్ నో డౌట్ ఈజ్ నథింగ్ బట్ అవర్ లైఫ్. మన లైఫ్ టైం ఇది దిస్ ఈజ్ మై టైం అని చెప్పి గనక ప్రతి ఒక్కళ్ళు అనుకున్నట్లయితే గనక చేతికి అంది వచ్చినటువంటి ప్రతి సమయాన్ని లేదా ప్రతి సందర్భాన్ని లేదా ప్రతి పనిని, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్ గ్లోరిఫైయింగ్ థింగ్ అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్ థింగ్ దెన్ డూ ఇట్. చేయటానికి ముందుకు వెళ్దాం మనము. మీరు ఈ రోజున కనుక మీరు కష్టపడి మీ జీవిత కాలాన్ని వెచ్చించి సంపాదించిన దాన్ని మీ ఫ్యామిలీ కోసము ఖర్చు పెడతారేమో. చాలామంది ఖర్చు పెడతారు, చాలామంది కాదు, అందరూ ఖర్చు పెడతారు. కొద్దిగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసము, ఆ తర్వాత హైలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కోసము ఖర్చు పెట్టకపోయినట్లయితే మీరు ఈ ధనమును ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఈ ధనాన్ని మీ చేత సమకూర్చిన వాడెవరు? దేవుడు. సో ఆ దేవుని కోసము లేదా ఆ దేవుని బిడ్డల కోసము కొద్ది శాతము, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇలాగనుకుందాం, చాలా చిన్నగా ఆలోచిద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్లీ ఒక 5,000 రూపాయలు వదిలేసి వెళ్తున్నారు. దానిలోంచి ఒక 1,000 రూపాయలు గనక దేవుని కుటుంబం కొరకు గనక మీరు ఖర్చు పెట్టుంటే మీరు వదిలి వెళ్తున్నటువంటి కుటుంబానికి ఏమీ నష్టం వాటిల్లదు. వాళ్ళు ఏమి తక్కువ ఫీల్ అవ్వరు. వాళ్ళేమి ఆ 1,000 రూపాయల వల్ల వాళ్ళకి అమ్మో ఇంత డబ్బు మా మమ్మీ మా డాడీ అనవసరంగా ఖర్చు పెట్టి వెళ్ళిపోయారు అనేసి ఏమీ అనుకునేటటువంటి అవకాశం లేదు. బట్ హౌ మచ్ వీఆర్ లివింగ్ హియర్? ఈజ్ ఇట్ ఓన్లీ 5,000? 5,000ఏనా? కాదు. ఒక్కొక్కళ్ళ జీవితాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీరేం వదిలిపెట్టి వెళ్తున్నారు అనేసి దాని అర్థం ప్రతి ఒక్కటి ఇచ్చేయండి, మీ కుమారులకి కుమార్తెలకి ఏమి ఇవ్వద్దు అనేది ఉద్దేశం కాదు. వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్, వాట్ ఎవర్ గాడ్ టెల్స్ యూ, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధంగా సహాయం చేయటానికి చూడండి. అప్పుడు ఒక లెగసీ, ఒక హెరిటేజ్ మీరు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినట్లుగా ఉంటుంది. కొంతమంది కొన్నాళ్ళ పాటు మీ గురించి అనేసి ప్రార్థన చేసే వారి కింద ఉంచుకోవటము, అది కేవలము మన సమయం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడేటటువంటి విషయం. రిమెంబర్ దిస్. మనకున్న సమయంలో మాత్రమే మనము మన కోసం ప్రార్థన చేసే వారిని సంపాదించుకోగలుగుతాము. ఆ తర్వాత మనకి ఏమి వారి ప్రార్థనలు ఏమీ ఉపయోగం లేదు. జ్ఞాపకార్థ కూటములు పెట్టినందువల్ల ఉపయోగం ఏంటంటే, అంటే పెడుతున్నాను, ఇప్పుడు నన్ను తిడతారు కొంతమంది, ఎంత మాట అన్నావు నువ్వు అనేసి. కానీ బేసికల్లీ జ్ఞాపకార్థ కూటమి వల్ల వచ్చేది ఏంటో చెప్పండి. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాము. చనిపోయిన వ్యక్తికి అసలు ఏమన్నా సరే దానివల్ల ఉపయోగం ఉందా లేదా నష్టం ఉందా? ఇప్పుడు ఇలా చెప్పారనేసి పెట్టకుండా ఉంటే పాస్టర్లు కొడతారు నన్ను, తిడతారు నన్ను. అది కాదు నా ఉద్దేశము. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దిస్. బ్రతికి ఉన్నప్పుడు వారి కోసము ఏం చేయగలము అనేసి ఆలోచన చేయటానికి చూడండి. ఈసారితో మనం టైం ముగించుకుంటాము. నెక్స్ట్ మనకి ఇంకా ఎన్ని మాట్లాడుకున్నాం మనము? గుర్తుందా ఎవరికైనా? ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం మనము గృహ నిర్వాహకత్వంలో? టైం, టాలెంట్, ట్రెజర్,
టెంపుల్, టెంపుల్, టెరిటరీ, టెరిటరీ, టెంట్ అండ్ ట్రాన్స్ఫర్ కదా. సో ఒక టైం ముగించుకున్నాము, మిగతాయి కొద్దిగా టైం పడతాయి, ఇంత ఎక్కువ టైం పట్టకపోవచ్చు. బట్ గాడ్ బ్లెసెస్ ఆల్. దేవుడు మనల్ని, ఆయన ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోవటంలో దేవుడు మనల్ని దీవించాలి అనేసి ప్రార్థన చేసుకుందాము. ఓవర్ టు ద చైర్పర్సన్. ప్లీజ్. దేవుని నామంలో ఇప్పటి వరకు గృహ నిర్వాహకత్వంలో టైం గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి అయ్య గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా యూట్యూబ్ లో అనుదినము అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు మిత్రులకు మనం షేర్ చేయవచ్చు. మనము రెండవసారి వినవచ్చు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకున్నానండి. అత్యంత కృపా కనికరములు కలిగిన పరలోకముందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బలమైన నామానికి వందనాలు. ఉదయకాల సమయంలో సుధాకర్ రెడ్డి గారి ద్వారా మా తండ్రి గృహ నిర్వాహకత్వంలో అనేక అంశాలున్నా ఈరోజు సమయం గురించి చాలా చక్కగా మరి ఆదాముకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క తోటలో కాయుట, సేద్యం చేయుట, అదేలాగానే మరి సంఘంలో మరి వ్యక్తిగతంగా మరి కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తుని బట్టి మరి మన విద్యలో కొనసాగే వారికి సహాయకరంగా ఉండాలని, మరి విద్య కంప్లీట్ చేసుకొని కుటుంబంలో ఊరిక ఉండకూడదు అని, అలాంటి వారిని ద్వితీయోపదేశకాండం 21 ప్రకారంగా మరి వాళ్ళను ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపాలని, పెద్దల దగ్గరికి తీసుకెళ్లి బుద్ధి చెప్పించి ఆ పని చేయాలని, ఎన్నో కండిషనబుల్గా భోజనం చేసే విషయంలో పని చాలా ప్రాముఖ్యమైనది, అభివృద్ధి విషయంలో పని ప్రాముఖ్యమైనది, సంఘంలో బాధ్యత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, పని కలిగి ఉండమని మీరు సెలవిచ్చి ఈ లోకంలో మమ్మల్ని మీరు సృజించారు నాయన. కనుక తండ్రి మీరు ఇచ్చినటువంటి యొక్క సమయ స్ఫూర్తికి స్థితులు చెల్లిస్తున్నాము. టైమ్ ఈజ్ గోల్డ్. మరి ఈ యొక్క సమయాన్ని పోగొట్టుకొని వెనక్కి తిరిగితే ఆ సమయం రాదు, కానీ మరి చేయాల్సిన పనులు కూడా ఎన్నో ఆటంకాలుగా ఉంటాయి. కనుక నేను తగిన సమయంలో తగిన రీతిగా నడుచుకొని మరి ఏ సమయంలో ఏం చేయాలో తెలుసుకొని భోజన విషయంలో కావచ్చు, జీవిత విషయంలో కావచ్చు, ఎదుగుదలలో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఉద్యోగ నిర్మాణంలో కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక దాన్ని అనుకూలంగా మార్చుకుంటూ మీ కృపా ఆశీర్వాదాలను, సకల ఆశీర్వాదాలను అనుభవిస్తూ ఈ లోకంలో క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి ఎంతో ఉద్దేశించి మీరు అయ్యగారి ద్వారా మాట్లాడుతున్నారు. మరి అయ్యగారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. పరిచర్యను తండ్రి ఆశీర్వదించండి. ఇంకా ఇలాంటి సందర్భాలు అనేకులు మరి సుదీర్ఘంగా విని మేలు పొందడానికి సహాయం దయచేయండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ మాటలు తండ్రి పుటం వేయబడి ఉన్నవి, వారి జీవితంలో ఫలించడానికి సిద్ధపడి ఉన్నవి. ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే పాటిస్తారో వారు ధన్యులు. దావీదు అంటున్నాడు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలు నీ యొక్క నాకు మెదడు దొరికినట్లుగా, సర్వసంపదలు దొరికినట్లుగా దొరికినాయని ఉల్లాసంతో జీవించి మరి తండ్రి తన జీవితంలో సమయస్ఫూర్తిని పాటించి తగిన సమయంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి అక్కడ కూడా మిమ్మల్ని స్తుతించే సమయాన్ని కలిగి ఉన్నాడు. దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక తండ్రి మేము ఎలాంటి వారమైనా, ఎలాంటి గొప్ప స్థాయిలో ఉన్నా, తక్కువ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే మిమ్మల్ని స్తుతించడమే ముఖ్యమైన అయ్యగారి ద్వారా మాకు చక్కగా వివరించారు. ఈ మాటలు విన్నా మా అందరినీ ఆశీర్వదించారు. మేము తండ్రి ఈ మాటలు అనేక మందికి తెలియజేయడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయాన్ని అద్భుతంగా మాకు ఆశీర్వదించి మీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే నేను ఈ కార్యక్రమం కొనసాగడానికి కావాల్సిన ఆర్థిక వనరులు, మరి టెక్నికల్ సపోర్ట్స్, మరి ఓపికగా ప్రొసైడింగ్ చేస్తున్నటువంటి ఆ నలుగురిని బట్టి, అలాగే నైనా మరి ఉదయకాలంలో ప్రార్థన వీరులను బట్టి మీ పాసన జ్ఞానం చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క వాక్యాల ద్వారా, ఈ యొక్క సహవాసం ద్వారా నా జీవితంలో, కుటుంబంలో ఎన్నో విషయాలు నేను మేలు పొందుతున్నాను. దానికి నేను కృతజ్ఞుడనే ఉన్నాను తండ్రి. మరి ఎన్నో విషయాలు పెద్దల ద్వారా మీరు మాట్లాడుతూ మమ్మల్ని సంధిస్తున్నారు. మీ ప్రేమ ఎంత మృదువుగా ఉండి ఎంత బలపరుస్తున్నదో మరి తండ్రి దినదినము ఆ యొక్క వాక్యాలలో ఉన్నటువంటి సారాంశాన్ని చూస్తున్నాం. మరి మొన్నటి దినమున సురేష్ బాబు గారి ద్వారా కూడా మీరు చక్కగా మరి తండ్రి ఆ యొక్క
కయ్యను గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మరి ఈ విధంగా తండ్రి ఎన్నో సంగతులను నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృపకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నిత్యము ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని అభిషేకిస్తూ దీవిస్తూ దినదినం అభివృద్ధి చేస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ దీన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామం నందు అడిగినవన్నీ పొందుకొని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరును గాక. నేడు మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. మా తప్పిదాలు క్షమించిన ప్రకారముగా ఇతరుల తప్పులు క్షమించే ఆ సద్భావం మాకు దయచేయండి. దృష్టి నుంచి దృష్టిని తప్పించండి, ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరం నీవే అన్నది. ఆమేన్. అంత్యాసరం తీసుకున్నామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరగా వచ్చిన మనందరి మీదను, ఈ యొక్క కార్యక్రమాలను ప్రోత్సాహం చేస్తున్న పెద్దల మీదను, అలాగే ఉదయకాలమున ప్రార్థనా పరుల మీదను ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా ఉండి అన్నిటి యందు మనం చక్కగా స్థిరపరుస్తూ బలపరుస్తూ నిత్యము ఆశీర్వాదం వైపు నడిపించే దేవుడు నిరంతరం మనం కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్య పరిచర్య చేసిన సుధాకర్ రెడ్డి గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యోవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.